అందరికీ నమస్కారం. నెక్స్ట్ మన సెవెంత్ క్లాస్లో 5వ చాప్టర్ కాకతీయ సామ్రాజ్యం యొక్క టాపిక్ని విశ్లేషణాత్మకంగా ఎలా బిట్ ఫ్రేమ్ అవుతుందో తెలుసుకుందాం. మొదటిగా కాకతీయుల తొలి రాజధాని ఏది? ఓరుగల్ల, హనుమకొండ, విజయవాడ, మోటుపల్లి. కాకతీయుల మొదటి రాజధాని ఏదంటే హనుమకొండ. ఈ హనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళు ఎవరంటే మనకి ప్రోళరాజు, రెండవ ప్రోళరాజు మరియు రుద్రదేవుడు. చాలా ఫేమస్. రుద్రదేవుడు హనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. నెక్స్ట్ వన్, కాకతీయ వంశంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ఇక్కడ అర్థం ఏంటంటే మొదటిగా చాళుక్యులు, ఎవరైతే చాళుక్యులు ఉన్నారో చాళుక్యులు ఎదిరించి మొదటి బేతరాజు, తర్వాత రెండవ బేతరాజు, తర్వాత మొదటి ప్రోళరాజు, రెండవ ప్రోళరాజు, ఈ నలుగురు ముఖ్యంగా మొదటి కాకతీయ వంశానికి చెందినటువంటి రాజులుగా చెప్పొచ్చు. అసలు యాక్చువల్గా మొదటి బేతరాజు, తర్వాత మొదటి ప్రోళరాజు, తర్వాత రెండవ బేతరాజు, తర్వాత రెండవ ప్రోళరాజు. ఇందులో ముఖ్యంగా చాళుక్యులకు స్థానికులుగా ఉంటే అప్పుడప్పుడు చాళుక్యులపై తిరుగుబాటు చేసేవారు. కానీ ఎగ్జాక్ట్గా దాన్ని రాజ్యంగా మార్చిన ప్రముఖ వ్యక్తి ఎవరంటే రెండవ ప్రోళరాజు. గుర్తుపెట్టుకోండి, కాకతీయ రాజ్యాన్ని వాస్తవ స్థాపకుడు ఎవరంటే రెండవ ప్రోళరాజు అని మనం రాసుకోవాలి. రెండవ ప్రోళరాజు. నెక్స్ట్ వన్, హనుమకొండలో ప్రసిద్ధి 1000 స్తంభాల నిర్మించింది ఎవరు? రుద్రదేవుడా, గణపతి దేవుడా, రుద్రమదేవి, రెండవ ప్రోళరాజు అంటే రుద్రదేవుడు అనేవాడు హనుమకొండలో 1000 స్తంభాలు కూడా నిర్మించారు. తర్వాత మీకు లాస్ట్లో దీని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. తర్వాత కాకతీయుల కాలంలో నిర్మించిన ఏ ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వం లభించిందంటే రామప్ప దేవాలయం. 1000 స్తంభాల గుడి కాదు, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. కాకతీయుల కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ ఓడరేవు ఏది? ఆ రోజుల్లో కాకతీయుల కాలంలో ప్రముఖ ఓడరేవు ఏదంటే మోటుపల్లి. ఆ మోటుపల్లి యాక్చువల్ ప్రకాశం జిల్లాలో ఉంది. ఒకప్పుడు కాకతీయుల కాలంలో మంచి బిజియెస్ట్ సీపోర్ట్గా చెప్పొచ్చు మోటుపల్లి. మోటుపల్లి ప్రస్తుతం ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఓడరేవు ఇది. ఆ ఓడరేవుని గణపతి దేవుడి కాలంలో డెవలప్ చేశారు. అక్కడ మోటుపల్లిలో శాసనం కూడా వేయబడింది. ఆ మోటుపల్లి శాసనాన్ని వేయించింది కూడా గణపతి దేవుడే. నెక్స్ట్ వన్, విదేశీ వ్యాపారులు రక్షణ కల్పిస్తూ ఇక్కడ చూపించాడు. విదేశీ వ్యాపారులు రక్షణ కల్పిస్తూ గణపతి దేవుడు జారీ చేసిన ప్రసిద్ధ శాసనం ఇది. బయ్యారం శాసనమా, మోటుపల్లి అభయ శాసనమా, హనుమకొండ శాసనమా, మార్కాపురం శాసనమా? ఎక్కువ మనకి 2 శాసనాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఈ కాకతీయ సామ్రాజ్యం 2 శాసనాలు ఎక్కువ ఇంపార్టెంట్. ఒకటి హనుమకొండ శాసనం, 2 మోటుపల్లి శాసనం. హనుమకొండ శాసనాన్ని లిఖించింది, హనుమకొండ శాసనం ఎవరి గురించి ఎక్కువ తెలియజేస్తుంది అంటే రుద్రదేవుడి గురించి తెలియజేస్తుంది. అలాగే మోటుపల్లి శాసనం అనేది గణపతి దేవుడి గురించి తెలియజేస్తుంది. కాబట్టి విదేశీ వ్యాపారులు హ్యాపీగా ఉండండి, మీరు చక్కగా చేసుకోండి, మీరు ట్యాక్సెస్ బాగా మీకు ఇస్తాం, మీకు ట్యాక్సెస్ శాంక్షన్స్లో చాలా మీకు ఫ్రీడమ్ ఉంటుంది, వ్యాపారాలు చేసుకోండి అని చెప్పేసి విదేశీ వ్యాపారం గురించి, పన్నుల విధింపు గురించి, పన్ను నియమాల గురించి మనం ఏ శాసనంలో చూడవచ్చు అంటారు. అదే శాసనం అంటే మోటుపల్లి అభయ శాసనం అని కదా. ఈ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది ఎవరంటే గణపతి దేవుడు. చాలా ఇంపార్టెంట్ పెట్టింది. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు అంటే గణపతి దేవుని కుమార్తె, ఆమె రాణి రుద్రమదేవి. ఈమెకి రుద్రదేవ మహారాజును కూడా పేరు పెట్టారు. రుద్రదేవ మహారాజన్న, రాణి రుద్రమదేవి అన్న ఒకటే. నెక్స్ట్ వన్, ఈమె ఎవరి కూతురు అంటే గణపతి దేవుని కూతురు. రాణి రుద్రమదేవి ఏ పేరుతో పురుషుడిలా వేషాధారం ధరించి పరిపాలన సాగించింది? ఇప్పుడు చెప్పాను కదా, రుద్రదేవ మహారాజు అనే పేరుతో పురుషుడిలా వస్త్రం వేసుకుంటూ గుర్రపు స్వారీ చేస్తూ కత్తి పట్టుకుని యుద్ధానికి బయలుదేరేది. సో ఏ పేరుతో అంటే రుద్రదేవ మహారాజు పేరుతో రుద్రమదేవి పురుషుని యొక్క వాచకంగా తయారు చేయలేదన్నమాట. పురుషుని యొక్క వస్త్రాలు ధరించి అతను రాజులను పురుషుడు లాంటి వాడినే అంత బలమైన వ్యక్తిని అని చెప్పేసి నిరూపణకు రుద్రదేవ మహారాజు అనే పేరును కూడా అతను పెట్టుకునేది. నెక్స్ట్ వన్, రుద్రమదేవి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన ప్రసిద్ధ ఇటాలియన్ యాత్రికుడు ఎవరంటే మార్కో పోలో. మార్కో పోలో అనేవాడు ఇటాలియన్ వెన్నీస్ యాత్రికుడు, ఇటలీకి చెందిన వెన్నీస్ యాత్రికుడు చైనా వెళ్తూ తర్వాత భారతదేశం కూడా సందర్శిస్తాడు. ఆ సందర్శించిన కాలంలో ఇతడు ఏ కాకతీయ రాజును సందర్శించారంటే ఆ కాలంలో కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఎవరంటే మార్కో పోలో. మార్కో పోలో ఎవరి కాలంలో వచ్చాడు? రుద్రమదేవి కాలంలో వచ్చాడు. కాకతీయుల కాలంలో సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు? నాడులుగా విభజించారా, స్థలాలుగా విభజించారా, గ్రామాలుగా విభజించారా, రాజ్యాలుగా విభజించారా? యాక్చువల్ ఇక్కడ సామ్రాజ్యాన్ని నాయంకర్లుగా విభజించారు. ఇందులో పద యాక్చువల్ రాంగ్ పడింది. నాయంకర్ అని పిలుస్తారు.
అంటే రాజ్యాన్ని నాయంకర్లు విభజించే ఆ నాయంకర్కి కొంత భూభాగాన్ని నాయంకర్లు ఉండేవారు అనమాట. ఎలాగైతే దాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ లాస్ట్లో మీకు ఫ్లో చార్ట్ వేసి చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. నాయంకర్ విధానం అనమాట ఇది. నెక్స్ట్ వన్, కాకతీయుల సైనిక వ్యవస్థలో ప్రవేశపెట్టిన విశిష్టమైన పద్ధతి నాయంకర వ్యవస్థ, నాయంకర విధానం. అయితే ఇక్కడ ఇంకోలా డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ దీని రెండింటికి తేడా ఏంటంటే, సైనిక విధానం పరంగా తీసుకుంటే నాయంకర విధానం అని చెప్పాలి కాకతీయులు. అయితే ఇక్కడ కాకతీయుల కాలంలో సామ్రాజ్యాన్ని ఎలా విభజించారంటే స్థలాలు, నాడులు, గ్రామాలు. ఇక్కడ కొన్ని గ్రామాలు కలిపి సుమారు 60 గ్రామాలు కలిపి కొన్ని స్థలాలుగా ఏర్పడతాయి. కొన్ని స్థలాలు కలయిక నాడులు. సో గ్రామాల కలయిక స్థలాలు, స్థలాల కలయిక నాడులు. సో ఇక్కడ మనకి గ్రామాలు, స్థలాలు, నాడులు అన్నాడు కాబట్టి ఇక్కడ నాడు అనే పదం రాసుకోవచ్చు. ఎందుకంటే స్థలం, గ్రామం కన్నా స్థలం పెద్దది, స్థలం కన్నా నాడు పెద్దది సాధారణ పరిపాలన పరంగా అడిగితే. అలాగే సైనిక పాలన పరంగా అడిగినట్లయితే వాళ్ళు ఏ విధంగా విభజించారు, నాయంకర విధానం ద్వారా సైన్యాన్ని ఎలా విభజించారు మీకు ఫ్లో చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నాయంకర విధానంలో భూములపై హక్కులు పొంది రాజుకు సైన్యాన్ని సమకూర్చే సైనిక అధికారులు ఎవరంటే నాయకులు లేదా నాయంకర్లు అని పిలిచేవారు. నాయంకర్ని పరిపాలించిన వారు నాయంకర్లు. ఇంకా మీకు ఇక్కడ అర్థమైనట్టు రాస్తాను. జాగీర్దారి నాయంకర విధానం. ఇక్కడ రాజు ఉంటాడు లేదా చక్రవర్తి ఉంటాడు, ఎంపరర్. ఈ రాజు ఏం చేసేవాడు, తన రాజ్యాన్ని కొన్ని జాగీర్దారులు విభజించాడు. దాన్ని జాగీర్. అలాగే రాజ్యాన్ని నాయంకర్లు విభజించాడు. నాయంకర్లు అంటే ఏంటి, అర్థం ఏంటంటే ఇక్కడ కొంత ఆర్మీ ఉంచుకుంటారు వీళ్ళు. ఏ అనే ఒక నాయంకర్, బి అనే ఒక నాయంకర్, సి అనే ఒక నాయంకర్, డి అనే ఒక నాయంకర్. ఇక్కడ ఏ అనే ఒక జాగీర్దార్, బి అనే ఒక జాగీర్దార్, సి అనే ఒక జాగీర్దార్, డి అనే ఒక జాగీర్దార్. జాగీర్ అనేది భూభాగం, దాని అధిపతిని జాగీర్దార్ అని పిలుస్తాం. అలాగే నాయంకర్ విధానం, నాయంకర్ పదం ఒకటి నాయంకర్లు. నాయంకర్ అనేది రాజ్యం, దాని పాలకులు నాయంకర్లు అని పిలిచారు. నాయంకర్లు. నాయంకర్ అంటే భూభాగం పేరు, జాగీర్ అంటే భూభాగం పేరు. జాగీర్ని పాలించిన వాడు జాగీర్దార్ అనాలి, నాయంకర్ని పాలించిన వాడు నాయంకర్లు అని పిలవాలి. ఇది రెండింటికి తేడా ఏంటంటే, ఇది ముస్లిం పాలన, అంటే ఢిల్లీ సుల్తాన్లు అవ్వచ్చు, లేదా కుతుబ్ షాహీలు అవ్వచ్చు, లేక మొఘల్స్ అవ్వచ్చు. సో మొఘల్ కాలంలో ఈ పదం వాడేవారు, జాగీర్దారిని. అలాగే విజయనగర రాజులు, కాకతీయ రాజులు, తూర్పు చాళుక్యులు వీళ్ళందరూ నాయంకర్ అనే పదాన్ని వాడేవారు. సో దీనికి తేడా ఏంటంటే, ఈ రాజుకి ఎవడైతే రాజు ఉన్నాడో ఆ రాజు తన భూభాగాన్ని డివైడ్ చేసి ఇలా కొంతమందికి అప్పచెప్పేవాడు. ఏ అని ఒక గ్రామం అనుకుందాం, ఏ అని ఒక ప్రాంతం అనుకుందాం, బి అని ఒక ప్రాంతం, సి అనే ఒక ప్రాంతం, డి అనే ప్రాంతం. ఈ ప్రాంతంలో కొంతమంది భూములు ఉంటాయి, కొంతమంది రైతులు ఉంటారు. ఈ ప్రాంతంలో భూములు ఉంటాయి, రైతులు ఉంటారు. ఈ ప్రాంతంలో భూములు ఉంటాయి, రైతులు ఉంటారు. ఈ ప్రాంతంలో భూములు ఉంటాయి, రైతులు ఉంటారు. వీళ్ళు తెలివి వచ్చే ట్యాక్స్ ని ఆ ప్రాంతంలో ఆ నాయకులు కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకుని అక్కడ సైన్యాన్ని పోషిస్తారు. ఆ సైన్యం తన అవసరమైన సమయంలో రాజుకి యుద్ధ సమయంలో వీళ్ళు పంపించేవారు అనమాట అక్కడికి. ఇలా ఈ విధానాన్ని కాకతీయులు మరియు విజయనగర రాజులు ఫాలో అయ్యారు. ఈ విధానాన్ని ముస్లిం రాజులు ఫాలో అయ్యారు. సో మొత్తం రెండు సైనిక విధానాలే. రాజుకు అవసరమైన సమయంలో వీళ్ళు సహాయం చేసేవారు. ఈ జాగీర్ అనే భూభాగం, నాయంకర్ అనేది భూభాగం. జాగీర్కి అధిపతి జాగీర్దారి, నాయంకర్కి అధిపతి నాయంకర్లు. ఇలా కాకతీయ కాలంలో అంట ప్రతాపరుద్రుడు, చివరి పాలకుడు ప్రతాపరుద్రుడి కాలానికి 72 మంది నాయంకర్లు ఉండేవారంట. 72 మంది నాయంకర్లు అంటే 72 భాగాలుగా చేసి సైన్యాన్ని పాలించిన 72 నాయకులు ఆ రాజుకు అవసరమైన సమయంలో సైన్యాన్ని పంపించేవారు అనమాట. ఇది ఒక సిస్టమ్ ఆ రోజుల్లో. నెక్స్ట్ వన్, కాకతీయుల రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చడం ప్రారంభించిన రాజు ఎవరు? కాకతీయుల యొక్క రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చి ప్రారంభించిన మొదటి రాజు ఎవరంటే రుద్రదేవుడు. రుద్రదేవుడు యాక్చువల్లీ గణపతి దేవుడు కూడా వస్తుంది, కానీ గుర్తుపెట్టుకోండి, మొదటి రాజధాని హనుమకొండ. కాకతీయుల యొక్క మొదటి రాజధాని హనుమకొండ. తర్వాత రాజధాని ఓరుగల్లు.
అయితే ఈ హనుమకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించిన వాడు ఎవరంటే రుద్రదేవుడు. హనుమకొండ తర్వాత ఓరుగల్ అనే నగరాన్ని శంకుస్థాపన చేసింది ఎవరు అంటే రుద్రదేవుడే. నగరాన్ని శంకుస్థాపన చేసింది ఓరుగల్. హనుమకొండ రాజధానిగా చేసుకుని పరిపాలించింది రుద్రదేవుడు. ఓరుగల్ అనే నగరాన్ని నిర్మించింది, శంకుస్థాపన చేసి నిర్మించి ప్రారంభించాడు రుద్రదేవుడు. అయితే ఓరుగల్లు నగర రాజధానిగా, కాకతీయ రాజధానిగా అధికారికంగా మార్చిన వాడు ఎవరంటే గణపతి దేవుడు. దీన్ని మీరు రెండు రకాలు గుర్తుపెట్టుకోండి. హనుమకొండ రాజధాని రుద్రదేవుడి కాలం, ఓరుగల్లు నగరం నిర్మించిన శంకుస్థాపన చేసిన రుద్రదేవుడు అయినప్పటికీ దాన్ని రాజధానిగా మార్చింది మాత్రం ఎవరంటే గణపతి దేవుడు అని రాసుకోవాలి. ఓరుగల్లు రాజధానిగా మార్చిన గణపతి దేవుడు. శంకుస్థాపన అయితే రుద్రదేవుడే చేశాడు ఓరుగల్ నగరానికి. తదనంతరం గణపతి దేవుడి కాలంలో ఓరుగల్ అనేది మనకి ఎలా మారిందంటే కాకతీయుల రాజధానిగా మారింది. అంతకుముందు కాకతీయుల రాజధాని ఏంటంటే హనుమకొండ. హనుమకొండ ఎవరి కేంద్రంగా వేసుకొని పరిపాలించారంటే రుద్రదేవుడు అని చెప్పాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాకతీయుల అధికార భాష తెలుగా, సంస్కృతమా, కన్నడమా కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. కాకతీయుల అధికార భాష సంస్కృతమే. తెలుగు కాకపోతే తెలుగును పోషించారు తప్ప కాకతీయ అధికార భాష సంస్కృతమే. ఇక్కడ ముఖ్యమైన కాకతీయ కాలంలో ముఖ్యమైన కవులు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే పాల్కురికి సోమనాథుడు, నన్నే చూడు, తర్వాత వినుకొండ వల్లభామాత్యుడు, వినుకొండ వల్లభమాత్యుడు, తర్వాత మల్లికార్జున పండితుడు, నెక్స్ట్ జయప్ప సేనాని. జయప్ప సేనాని కాకతీయ కాలంలో సాహిత్యం తీసుకుంటే పాల్గురికి సోమనాథుడు బసవ పురాణం ముఖ్యమైనది. నన్నే చూడు కుమార సంభవం, వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామం, వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామం, మల్లికార్జున పండితుడు శివతత్వసారం, అలాగే జయప్సానని నృత్య రత్నావళి, గీత రత్నావళి, నృత్య రత్నావళి, గీత రత్నావళి. సో ఇవి టెక్స్ట్ బుక్స్ లో మనం చూసే ప్రముఖమైనటువంటి కాకతీయ కాలంలోని సాహిత్యం పరంగా తీసుకుంటే మనకి మల్లికార్జున పండితుడు, ఇవి హైలైట్ చేసుకోవాలి. అయితే ఈ పుస్తకాలన్నీ కూడా ఏ భాషలో రాయబడ్డాయండి? ఇవన్నీ కూడా సాంస్క్రిట్. గుర్తుపెట్టుకోండి, సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాయబడ్డాయి. ఒకటి పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం, నన్నే చూడు కుమార సంభవం, వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామం, మల్లికార్జున పండితుడు శివతత్వసారం, జయప్ప సేనాని నృత్య రత్నావళి, గిరిత రత్నావళి. సో మనం ఎందుకు చెప్పానంటే వీళ్ళందరూ కూడా కవులు ఎవరి కాలం నాటివారు అంటే మనం ఏం రాసుకోవాలంటే కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన వ్యక్తులుగా చెప్పొచ్చు. ఇంకా విద్యానాథుడు ఉంటాడు. ఇందులో విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం రాస్తాడు. ప్రతాపరుద్ర యశోభూషణం, ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తక రచయిత అంటే విద్యానాథుడు. విద్యానాథుడు అనేవాడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకాన్ని రాస్తాడు. ఇంకా ప్రముఖ వ్యక్తి నీతి సారం, నీతి సారం అనే పుస్తకాన్ని రచించిన వాడు ఎవరంటే రుద్రదేవుడు. రుద్రదేవుడు ఇతడే 1000 స్తంభాలు గుడి నిర్మాత రుద్రదేవుడు. తొలి కాకతీయులలో అగ్రగణ్యుడు ఎవరంటే రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడే నీతి సారం అనే పుస్తకాన్ని సంస్కృత భాష రచిస్తాడు. ఈ రుద్రదేవుడే 1000 స్తంభాల గుడి నిర్మిస్తాడు. రుద్రదేవుడు వేరు, ప్రతాపరుద్రుడు వేరు. చిట్ట చివరి కాకతీయ పరిపాలకుడు ప్రతాపరుద్రుడు. కానీ 1000 స్తంభాల గుడి నిర్మాత అడిగిన, అలాగే నీతి సారం గ్రంథ రచయిత అడిగిన ఎవరంటే రుద్రదేవుడిని మనం రాసుకోవాలి.
నెక్స్ట్ వన్, కాకతీయుల అధికార భాష ఏదంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే సాంస్క్రిట్ రాయాలి, సంస్కృతం. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో వ్యవసాయ అభివృద్ధి కోసం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? బావులు తవ్వడమా, చెరువుల నిర్మాణమా, కాలువల నిర్మాణమా? ఏది కాదంటే కాకతీయులు ఎక్కువగా చెరువుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందులో గొప్ప వ్యక్తులు ఎవరంటే గణపతి దేవుడు. గణపతి దేవుడు రామప్ప చెరువు అనేది గణపతి దేవుడి కాలంలో నిర్మాణం జరుగుతుంది. రామప్ప దేవాలయము, రామప్ప చెరువు చాలా చాలా ఇంపార్టెంట్. రామప్ప దేవాలయం గణపతి దేవుడి కాలంలో తన సేనాని రేచల రుద్రుడు నిర్మిస్తాడు. రేచల రుద్రుడు రామప్ప దేవాలయం వరంగల్లో, ఊరుగల్లో. అలా కాకుండా రామప్ప చెరువు కూడా గణపతి దేవుడి కాలంలో తవ్వబడింది. కాబట్టి కాకతీయుల యొక్క ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ చెరువులు నిర్మించారు, గుర్తుపెట్టుకో. అందులో ముఖ్యమైన గణపతి దేవుడు, సెకండ్ ప్లేస్ రుద్రమదేవి. గణపతి దేవుడు నిర్మించిన ప్రముఖ చెరువు ఏదంటే రామప్ప చెరువు, లక్నవరం. ఇవన్నీ పాకాల చెరువు, పాకాల చెరువు, రామప్ప చెరువు, లక్నవరం చెరువు ఇవన్నీ కూడా గణపతి దేవుడి కాలంలో నిర్మించినవి. అందులో ముఖ్యమైనది రామప్ప చెరువుగా చెప్తాం. నెక్స్ట్ వన్, కాకతీయ వంశానికి చెందిన చివరి పాలకుడు ఎవరు అంటే చెప్పాను మీకు, రెండవ ప్రతాపరుద్రుడు. కాకతీయ కాలంలో చివరి పరిపాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు, చిట్ట చివరి వాడు. మీకు ఆర్డర్ తర్వాత ఇస్తాను ఫ్లో చార్ట్లో. 1323లో ఓరుగల్లుపై దాడి చేసి ప్రతాపరుద్రుడిని ఓడించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జియా, గియాజుద్దీన్ తుగ్లక్, కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్. అంటే ఇక్కడ కాకతీయ దక్షిణ రాజ్యాలపైన దండయాత్ర ప్రారంభించింది అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ, సేనాని మాలిక్ కపూర్. కానీ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి 1323లో కాకతీయ చిట్ట చివరి రాజు రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి కాకతీయ రాజ్యాన్ని నాశనం చేసింది ఎవరంటే అతనే గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉల్గు ఖాన్. అతని పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరో పేరు ఉల్గు ఖాన్ అని పిలిచేవారు. సో ఇతను మొత్తాన్ని కాకతీయ రాజ్యం చిట్ట చివరి రాజు రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి తను వెనక్కి తీసుకుపోతాడు. ఎక్కడికి? ఢిల్లీకి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రతాపరుద్రుడు తీసుకెళ్తుండగా మధ్యలో తప్పించుకుని నర్మదా నదిలో దూకి చనిపోతాడు అనమాట. ఎవరు? రెండవ ప్రతాపరుద్రుడు. దీంతో అంటే వాళ్ళ చేతిలో నేను చావడమా అని చెప్పేసి తను తప్పించుకుని తిరిగి అతను ఢిల్లీ తీసుకెళ్తుండగా ప్రతాపరుద్రుడిని, ఎందుకంటే అతను హింసించి మతం మారమని హింసించారు, అయినా అతను మతం మారలేదు. చివరికి అతను బంధించి ఢిల్లీ తీసుకుని పోతారు సైన్యం. మధ్యలో తప్పించుకుపోయి నర్మదా నదిలో దూకి తను చనిపోతాడు. ఎవరంటే ఆత్మహత్య చేసుకుంటాడు రెండవ ప్రతాపరుద్రుడు. దీంతో కాకతీయ సామ్రాజ్యం 1323లో చిట్ట చివరిగా నాశనం అయిపోయింది అతనితోటే. నెక్స్ట్, కాకతీయుల కాలంలో గ్రామ పాలన పర్యవేక్షించే 12 రకాల వృత్తుల వారిని ఏమంటారు అంటే ఆయగారులు. ఆయగారులు అంటే ఇక్కడ పరిపాలకులు, గ్రామాన్ని పరిపాలకులు అనమాట. అంటే సచివాలయం సిబ్బంది ఎట్లా అయితే మనకు ఉందో, మహిళా పోలీస్ అని, వెటర్నరీ అని, లేకపోతే హెల్త్ అని, తర్వాత డిజిటల్ అసిస్టెంట్ అని, వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే పూర్వకాలంలో 12 మంది ఎంప్లాయీస్ అనేవారు గ్రామాన్ని చూసుకునేవారు. దాన్ని వాళ్ళు ఏమని పిలిచేవారు? ఆయగారులు అని పిలిచేవారు, ఆయగారులు. నెక్స్ట్ వన్, కాకతీయుల కులదైవం ఎవరిదని? కాకతి. కాకతి అనేది దానికి అర్థము కొంతమంది గుమ్మడి అంటారు, కొంతమంది దుర్గాదేవి అంటారు. సో కాకతి అనే పేరుతో ఆ దుర్గాదేవి ఆరాధనతోనే కాకతి అనే పేరు, దేవత పేరు మీదుగా కాకతీయ రాజ్యం అని పేరు రావడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ నృత్య గ్రంథమైన నృత్య రత్నావళి నిర్మించిన కాకతీయ సేనాని ఎవరితో చెప్పాను? జయాప సేనాని. జయప్ప సేనాని గణపతి దేవుడి కాలంలో ఉన్న ప్రముఖమైన ఏనుగులు దాని కంట్రోల్ ఉంచేవాడు అనమాట. ఏనుగులు రైడ్లు నెంబర్ 1 జయప్ప సేనాని. అతడు ఒక ప్రముఖ కవి కూడా. అతడు నృత్య రత్నావళి, గీతా రత్నావళి, నాట్యం గురించి ఒక పుస్తకం రచించాడు. సో అతను ఎవరంటే జయప్ప సేనాని, నృత్య రత్నావళి, జయప్ప సేనాని. నెక్స్ట్, కాకతీయ కాలంలో నేసిన ఏ వస్త్రాలకు అంతర్జాతీయంగా గొప్ప డిమాండ్ ఉండేది? పట్టు వస్త్రాల, సన్నని వస్త్రాల, ఉన్ని వస్త్రాలు. అంటే సన్నని వస్త్రాలు, మస్లిన్ వస్త్రాలు అనమాట, చాలా ఫేమస్. అగ్గిపెట్లో అవి ఇమిడేవి అనమాట, మస్లిన్ వస్త్రాలు అనమాట, సన్నని వస్త్రాలు. అవి చాలా ఫేమస్ కాకతీయ కాలంలోనే. నెక్స్ట్ వన్, కాకతీయ సామ్రాజ్యంలో వ్యాపార సంఘాలను ఏమని పిలిచేవారు అంటే శ్రేణులు లేదా సమయాలను పిలిచేవారు. శ్రేణులు, గిల్డ్స్ అంటారు ఇంగ్లీష్, గిల్డ్స్, ఆ వ్యాపార సంఘాలు అనమాట. రుద్రమదేవికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాకతీయ సామంతుడు ఎవరు అంటే అంబదేవుడు. రుద్రమదేవి మహిళను పరిపాలన చేయడం అని చెప్పి సామంతులు అంటే ఏంటి? రాజుకు సమకాలికంగా సహాయం చేస్తూ రాజుకు లొంగి ఉండే వాళ్ళు సామంతులు అంటారు. రాజు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు సామంతులు బాగానే ఉంటారు. రాజు ఎప్పుడు బలహీనం అవుతాడో సామంతులు తిరుగుబాటు చేసి వారు రాజస్థానంలోకి రావడం మొదలు పెట్టేవారు. అలా రుద్రమదేవి కాలంలో అంబదేవుడు అనే ఒక రాజు రుద్రమదేవిపై తిరుగుబాటు చేసిన ఒక సామంతురాజు అనమాట అంబదేవుడు. నెక్స్ట్ వన్, రామప్ప గుడి నిర్మించిన ప్రధాన శిల్పి ఎవరు అంటే రామప్ప గుడి నిర్మించిన ప్రధాన శిల్పి ఇక్కడ జయప్ప సేనాని. జయప్ప సేనాని.
నెక్స్ట్ వన్, కాకతీయుల సామ్రాజ్యం ప్రస్తుతం ఏ రాష్ట్రం విస్తరించి ఉంది అంటే తెలంగాణ. తెలంగాణ. కాకతీయుల్లో కాలంలో వసూలు చేసిన మగ్గరి అనేది ఏ రకమైన పన్ను అంటే నేత కార్మికులు వేసే మగ్గం మీద వేసే పన్నునే మనం మగ్గం మీద ఏదైతే వస్త్రాలు వేసేవారో దాని మీద వేసే పన్నునే మనం మగ్గరి అని పిలిచేవారు అనమాట, మగ్గరి. నెక్స్ట్, రుద్రమదేవి ఏ యుద్ధంలో చనిపోయినట్లు చందుపట్ల శాసనంలో తెలుస్తుందంటే మత్తూరు యుద్ధం, అంటే అంబదేవుడితో చేసిన యుద్ధం. అంబదేవుడితో చేసిన మత్తూరు అనే యుద్ధంలో రుద్రమదేవి చనిపోతుంది, అంబదేవుడితో చేసిన యుద్ధం. నెక్స్ట్, ఓరుగల్లు కోటలో ఉన్న ఏ నిర్మాణం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంగా మనకి ఉంది అంటే మనకి ఇది కాకతీయుల కళాతోరణం, కీర్తి తోరణం. అంటే ఇక్కడ అన్నపక్షి అంటారు. అన్నపక్షి అంటే ఏంటంటే హంస. అన్నపక్షి అనేది పురాణాల్లో ఒక హంస అనమాట. ఆ హంస మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మన కళాతోరణంలో కనిపిస్తుంది, రామప్ప దేవాలయంలో. సో ఓరుగల్ల కోటలో కూడా కనిపిస్తుంది. ఆ ఓరుగల్ల కోటలో ఉన్నటువంటి హంస లేక అన్నపక్షిని మనం కళాతోరణాన్ని ఆ కళాతోరణంలో అన్నపక్షి కూడా ఉంటుంది మనకి ఓరుగల్ల. సో అది తెలంగాణ అధికార చిహ్నంగా మనం ఇప్పుడు వేసుకుంటున్నాం. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు డిస్కస్ చేసుకుందాం. వీళ్ళ కాలంలో ముఖ్యమైన పన్నులు ఉండేవి. పన్నులు అవి ఎల్లరి, పొల్లరి, అడ్డపట్టు సుంకం. పుల్లరి, ఎల్లరి, పుల్లరి, అడ్డపట్టు. ఇవి కొన్ని ట్యాక్సెస్. ఏంటి సార్? ఎల్లరి అంటే హౌస్ ట్యాక్స్ మన భాషలో, ఇంటి పన్ను. పొల్లేరు అంటే ఫైర్ వుడ్, అంటే పుల్లలపై వేసేవారు అనమాట. ప్రజలు సేకరించుకున్న పుల్లలపైన మన భాషలో అసలు కంపలు అంటాం కదా, ఫైర్ వుడ్ అంటే ఇంగ్లీష్లో, వాటిపై కూడా ట్యాక్స్ వేశారు. అడ్డపట్టు అంటే గొర్రెల మందపై వేసేవారు. మగ్గరి అంటే మగ్గాల మీద వేసేవారు. మగ్గం ఎవరైతే బట్టలు నేస్తారో బట్టలు నేసే వారి యొక్క మగ్గాలపై వేసేది మగ్గరి, గొర్రెల మందిపై వేసేది అడ్డపట్టు, మనం సేకరించే కర్రపుల్ల మీద వేసేది పుల్లరి, అలా ఇల్లు మీద వేసేది ఇల్లరి. ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో ప్రముఖమైనటువంటి ట్యాక్సెస్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఇందులో ముఖ్యంగా పరిపాలకుల ఆర్డర్ మనకు గుర్తుపెట్టుకుందాం. వాస్తవంగా చెప్పాలంటే మొదటిగా బేతరాజు వస్తారు. బేతరాజు, మొదటి రాజు బేతరాజు, రెండవ వాడు ప్రోలరాజు 1, తర్వాత రెండవ బేతరాజు, తర్వాత ప్రోలరాజు 2, వీళ్ళ తర్వాత రుద్రదేవుడు, వీళ్ళ తర్వాత మహాదేవుడి మధ్యలో వస్తాడు కానీ గణపతి దేవుడు, తర్వాత రుద్రమదేవి, తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు. గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ ఆర్డర్. మొదటి బేతరాజు, పోలరాజు 1, రెండవ బేతరాజు, రెండవ పోలరాజు, రుద్రదేవుడు, తర్వాత గణపతి దేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రతాపరుద్రుడు. ఇవి కొద్దిగా మనం ఆర్డర్లో పెట్టుకుంటే క్రాలస్ ఆర్డర్లు అడగచ్చు ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారని. బేతరాజు, పోలరాజు, రెండవ పెద్ద ముఖ్యమైన వాడు పోలరాజు 2, అంటే యాక్చువల్ వాస్తవ కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు పోలరాజు 2. మొదటి తరం కాకతీయ రాజుల్లో గొప్పవాడు ఎవరంటే రుద్రదేవుడు. ఇతర కాలంలోనే 1000 స్తంభాల గుడి నిర్మించడం జరిగింది. 1000 స్తంభాల గుడి ఎవరి కాలం? రుద్రదేవుడి కాలంలోనే 1000 స్తంభాల గుడి. ఎక్కడ నిర్మించబడింది? హనుమకొండలో నిర్మించబడింది. హనుమకొండ. తర్వాత ఎవరి కాలంలో రామప్ప దేవాలయం నిర్మించబడింది అంటే గణపతి దేవుడు రామప్ప దేవాలయం. దీని రామప్ప దేవాలయం ప్రత్యేక గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇటుకలు నీటిలో తేలేవని, అక్కడ గ్రానైట్ వాడేవారని, నల్ల గ్రానైట్ను వాడేవారని, మార్బుల్ను వాడేవారని, అక్కడ శిల్పకళ నృత్యరత్నావళి, గీతరత్నావళి లాంటి శిల్పకళలు, ఏనుగుల యొక్క చిహ్నాలు, ఇవన్నీ కూడా శిల్పకళ ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే రామప్ప దేవాలయంలో కనిపిస్తుంది. ఈ రామప్ప దేవాలయ నిర్మాత ఎవరంటే రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రేచర్ల రుద్రుడు ఎవడు అంటే గణపతి దేవుడి యొక్క సేనాని.
గణపతి దేవుడి యొక్క శానాన్ని రేచర్లో రుద్రుడు అనేవాడు రమప్ప దేవాలయం నిర్మిస్తాడు. ఇందులో అద్భుతమైన శిల్పకళ ఉంటుంది. ఈ రమప్ప దేవాలయాన్ని రీసెంట్గా యునెస్కో, యునైటెడ్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ప్యారిస్ కేంద్రంగా ఉన్న యునెస్కో ప్రపంచంలో గొప్ప వారసత్వాన్ని కాపాడుతూ గుర్తిస్తుంటాయి అన్నమాట. అవి రామప్ప దేవాలయం ఒక అద్భుతమైనటువంటి సంస్కృతిని కలిగి ఉందని చెప్పేసి యునెస్కో కూడా గుర్తించడం జరిగింది. అట్లాగే ఇది రామలింగేశ్వరుడు యొక్క ఆలయంగా చెప్పొచ్చు. రామప్ప దేవాలయంలో విష్ణుమూర్తి శివుడిని కలిపి ఒకే దగ్గర మనకి దేవాలయం చూడవచ్చు. ఇక్కడ భారతదేశ చరిత్రలో శివుడు విష్ణుమూర్తి పక్కన పెట్టి ఆ రోజుల్లో వైష్ణవులు శైవుల మధ్య తగాదాలు ఉండేవి అనమాట. అలాంటి సమయంలో వాళ్ళకు ఐక్యతగా సమైక్యత చూపించే విష్ణు దేవాలయం శివాలయాన్ని ఒకే గుడిలో నిర్మించడం జరిగింది. ఇది గొప్పతనం రామప్ప దేవాలయంలో. సో ఈ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత. నెక్స్ట్ వన్, 1000 స్తంభాలు హనుమకొండలో ఉంది. ఇది ఎక్కడంటే, ఇది ఎవరంటే దీన్ని నిర్మించిన రుద్రదేవుడు. ఇక్కడ ఒకే శిల, ఏకశిలా నంది, గుర్తుపెట్టుకోండి, ఏకశిలా నంది. ఇక్కడ నందిలోనే రామప్ప దేవాలయంలో కూడా, కానీ ఏకశిలా నంది ఎక్కడ చూడవచ్చు? 1000 స్తంభాలు ఎక్కడ చూడవచ్చు? 1000 స్తంభాలు కూడా నిర్మాత ఎవరు అంటే రుద్రదేవుడిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రుద్రమదేవి ఈమె కాలంలోనే మార్కో పోలో అనేవాడు రుద్రమదేవి కాలంలో భారతదేశాన్ని సందర్శిస్తారు. సందర్శించి భారతదేశం యొక్క వారసత్వం ఏంటి, భారతదేశంలో వ్యాపారం ఏంటి, ఆ సమయంలో రుద్రమదేవి ప్రత్యేకత ఏంటి అనేది వివరించడం జరిగింది. తర్వాత చిట్ట చివరి రాజు ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. సో 2వ ప్రతాపరుద్రుడు ఇతడు చిట్ట చివరి రాజు. ఇతడి కాలంలోని ఉల్గుకా లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు వచ్చి ఈ రాజ్యంపై దండయాత్ర చేస్తాడు. చిట్ట చివరిగా కాకతీయ సామ్రాజ్యం 1123లో నాశనం అయిపోవడం జరిగింది. ఇవి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఈ కాకతీయ సామ్రాజ్యం యొక్క హైలైట్స్. ఇక్కడ అన్నపక్షి అనే పదానికి అర్థం ఏంటంటే అక్కడ హంస. పురాణాల్లో హంస అనేది కాకతీయుల తోరణంలో కనిపిస్తుంది. ఇది ఒక సింబాలిక్ గా, పవిత్రమైన సింబాలిక్ గా కూడా ఉండడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ అంశం, కాకతీయుల వారి సారాంశం. నెక్స్ట్ వన్ మరో టాపిక్ తో మనం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.